కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనుకుంటుంది. గుడ్. తప్పేమి లేదు. బట్ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ముందు అధికారంలోకి రావాలి అంటే, ఇదివరకు అధికారంలో ఉంది. సుదీర్ఘకాలం అధికారంలో ఉంది. 55 ఏళ్ల పాటు ఈ దేశాన్ని పరిపాలించింది ప్రత్యక్షంగా. 10 సంవత్సరాల పాటు పరోక్షంగా పరిపాలించింది. ఇప్పుడు చంద్రశేఖర్, వీపీ సింగు, తర్వాతన ఈ గుజ్రాలు, దేవగౌడ వీళ్ళందరి వెనకాల కాంగ్రెసే కదా ఉంది. బీజేపీని అధికారంలోకి రానియకుండా ఉండటం కోసం పరోక్షంగా 10 సంవత్సరాలు, ప్రత్యక్షంగా 55 సంవత్సరాలు అధికారంలో ఉంది. బీజేపీ అప్పట్లో వాజ్పేయి టైంలో ఒక 5 ఏళ్ళు, 6.5 ఏళ్ళు, ఇప్పుడు ఒక 12 ఏళ్ళు. అంటే వీళ్ళు 17 ఏళ్ళు ఉంటే మిగతాదంతా కాంగ్రెస్ ప్రత్యక్ష పరోక్షమే కదా ఉన్నది. 77 ఏళ్లలో చూసుకుంటే 60 ఏళ్ళు ఉన్నారు. 60 ఏళ్లలో 50 ఏళ్ళు స్వయంగా, 10 ఏళ్ళ 52 ఏళ్ళు స్వయంగా, ఒక 8 ఏళ్ళు పరోక్షంగా ఉన్నారు. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ పతనాన్ని ఇప్పటికైనా సరిచేసుకునే అసలు వ్యూహం ఉందా? 1967 నుంచి తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. 39 స్థానాలు ఉన్న చోట అక్కడ వాళ్ళు ఇచ్చే 4 సీట్లు 5 సీట్లకు ఒక కుట్టుబడే పరిస్థితుల్లో ఉంది కాంగ్రెస్ పార్టీ. అలాగే 1977 నుంచి బెంగాల్లో అధికారం లేదు. 42 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నటువంటి రాష్ట్రంలో కనీసం ఒకటొచ్చే పరిస్థితి కూడా లేదు అక్కడ. అలాగే 1984 నుంచి సిక్కింలో అధికారం లేదు. ఒకప్పుడు అదే కాంగ్రెస్దే అధికారం కంటిన్యూగా. అలాగే ఉత్తరప్రదేశ్లో 1989 అంటే 90 వేసుకున్న 90-200 26 అంటే 31 సంవత్సరాల నుంచి ఉత్తరప్రదేశ్లో అధికారంలో లేదు. దేశంలోనే అత్యధిక స్థానాలు 80 స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రం అక్కడ. అక్కడ 5 సీట్లు వస్తే ఎక్కువ, 7 సీట్లు వస్తే గొప్ప అనుకునేది. అది కూడా సమాజ్వాదీతో కలిస్తేనే ఉన్నటువంటి సిచ్యుయేషన్. అలాగే 1990 నుంచి అంటే 90-2000 ఇది ఒక 26, 36 ఏళ్ల నుంచి అధికారంలో లేదు బీహార్లో కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు అదే కంటిన్యూగా అధికారంలో ఉన్నారు. లాలు వచ్చాక పోయింది, ఆ తర్వాత నితీష్ వచ్చాక ఒక 20 ఏళ్ళు పోయింది. మరి అక్కడ 42 సీట్లు ఉన్నాయి. మరి ఎక్కడ ఉంది దానికి అధికారం? అక్కడ వాళ్ళు ఇచ్చే లాలు ప్రసాద్ వాళ్ళు ఇచ్చే 10 సీట్లకి దాంట్లో 2-3 గెలుచుకునే పరిస్థితి అయింది. ఇకపోతే 1995 నుంచి గుజరాత్లో అధికారం లేదు. 95-2005, 2005-2015, 2015-2020, 31 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ గుజరాత్లో అధికారం లేదు. అంతకుముందు కాంగ్రెస్ తప్ప ఇంకొకళ్ళు అక్కడ అధికారంలో లేరు. 31 ఏళ్ళ నుండి బీజేపీ అధికారంలో ఉంటుంది. అక్కడ కాంగ్రెస్ అధికారం గెలుచుకోగలుగుతుందా? అట్లాగే 2000 సంవత్సరం నుంచి ఒరిస్సాలో అధికారంలో లేదు. 26 సంవత్సరాల నుంచి, అందులో 24 సంవత్సరాలు నవీన్ పట్నాయక్, వాళ్ళ నాన్న బిజు పట్నాయక్, నవీన్ పట్నాయక్. ఆ తర్వాత 2 ఏళ్ల నుంచి బీజేపీ అధికారంలో ఉంది. మరి ఇన్ని సంవత్సరాల నుంచి అధికారం లేని అక్కడ గుజరాత్లో దాదాపుగా 28 సీట్లు దాకా ఉన్నాయి, బీహార్లో 42 సీట్లు దాకా ఉన్నాయి, ఒరిస్సాలో దాదాపుగా 20కి పైన సీట్లు ఉన్నటువంటి దాదాపుగా 250 సీట్లు ఉన్న చోటన వాళ్ళు వీళ్ళ పొత్తులతో 15-20 గెలుచుకునే పరిస్థితులు ఉంటాయి. ఎట్టా అధికారంలోకి వస్తుంది? అదే ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న.